అందరికీ నమస్కారము. ఈరోజు మనం చేస్తున్న వీడియో ఏంటంటే కస్టమైజ్డ్ ప్లాన్. కస్టమైజ్డ్ ప్లాన్ అంటే ఏంటంటే ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క రకంగా ప్లానింగ్ ఉంటుందన్నమాట. ఎందుకు అలాగంటే ఒక్కొక్క పేషెంట్కి ఒక టైప్ ఆఫ్ బాల్నెస్ ఉంటుంది, ఒక్కొక్క పేషెంట్కి ఒక టైప్ ఆఫ్ డోనర్ ఉంటుంది, ఒక్కొక్క టైప్ ఆఫ్ ఎయిర్ టెక్స్చర్ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ మనం ప్లాన్ చేసి కస్టమైజ్డ్ ప్లాన్ అంటే అతనికి ఏది సూటబుల్ అవుతుందో అటువంటి ప్లాన్ చేసి రిజల్ట్స్ తీసుకురావడం జరిగింది. అయితే వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ పేషెంట్ సిచ్యువేషన్ ఏంటి బిఫోర్ ట్రాన్స్ప్లాంట్, తర్వాత మనం ఏ విధంగా ప్లాన్ చేసి ఏ విధంగా మంచి రిజల్ట్స్ తీసుకొచ్చినాం అనేది మీకు అర్థమవుతుంది. కస్టమైజ్ ప్లాన్ అంటే ఏంటంటే ఆ పేషెంట్కి సరిపడా విధంగా మనము ప్లానింగ్ చేయడము, ఏ విధంగా చేస్తే రిజల్ట్స్ వస్తుందని మనం ప్లాన్ చేసి థింక్ చేసి చేయడం. అంటే ఈ కస్టమైజ్ ప్లాన్ ఉన్నప్పుడు మనం కొన్ని ఫ్యాక్టర్స్ మామూలుగా గ్రహించాలి. ఒకటి ఏంటంటే హెడ్ సైజ్ పెద్దగా ఉందనుకోండి, మనకు ఎకోగ్రాఫ్లు కావాలి. సో అలాగే బ్యాక్ సైడ్ డోనర్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పేషెంట్కి డోనర్ యావరేజ్ ఉంది. యావరేజ్ అంటే నా ఉద్దేశం ఏంటంటే మనము ఒక గివెన్ స్క్వేర్ సెంటీమీటర్లో బెస్ట్ ఏరియాలో బ్యాక్ సైడ్ ఆక్సిపిట్ ఏరియా అంటాము, ఆ ఏరియాలో చూస్తే డెన్సిటీ ఎక్కువ లేదు దానికి. కానీ అడ్వాంటేజ్ ఏంటంటే హెయిర్ లాంగ్ పెరిగే అవకాశం ఉంది, తర్వాత టెక్స్చర్ ఆఫ్ ద హెయిర్ బాగుంది. ఇంకొక డ్రాబ్యాక్ ఏంటంటే ఫేర్ స్కిన్ ఉంది. సో ఇవన్నీ చూసిన తర్వాత పేషెంట్ ఏజ్ కూడా మనం కన్సిడర్ చేస్తాము. ఆయన ఏజ్ 35 అబవ్ ఉండడం వల్ల మనం ఏం చేయడం జరిగిందంటే హెయిర్ లైన్ కొంచెం పైన తీసుకోవడం జరిగింది. హెయిర్ లైన్ పైకి తీసుకోవడం వల్ల మనం ఒక 500 నుంచి 600 గ్రాఫ్ట్స్ మనం సేవ్ చేయొచ్చు. అంటే ముందు వేసుకుంటే అనవసరంగా 500-600 గ్రాఫ్ట్స్ వేస్ట్ అవుతాయి. కాబట్టి మనం పైన తీసుకుంటాం. ఎందుకు పైన తీసుకుంటాము? డోనర్ యావరేజ్ ఉంది, అతని ఏజ్ 35 అబవ్ ఉంది కాబట్టి అనవసరంగా ముందు వేయాల్సిన పనిలే. సో అందువల్ల ఏమైంది, ఎక్కడైతే మనం ఇంప్లాంట్ చేయాలనుకున్నామో ఆ ఏరియాలో ఒక్క 500-600 గ్రాఫ్ట్స్ ఇక్కడ ఇంప్లాంట్ చేయాల్సిన గ్రాఫ్ట్స్ మనం సేవ్ చేసినాం. కాబట్టి ఎక్కడైతే మనం ఇంప్లాంట్ చేయాలనుకున్నామో అక్కడ డెన్సిటీ ఎక్కువ వస్తుందంట. ఎంత పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ 18-20% ఎక్స్ట్రా డెన్సిటీ వస్తుంది మామూలు దానికంటే కూడా. అది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అందుకే ఈ పేషెంట్ కస్టమైజ్ ప్లాన్ అని చెప్పాను. కస్టమైజ్ ప్లాన్ ఈ పేషెంట్కి మనం చేసింది ఏంటంటే డోనర్ చూసుకొని దాని ప్రకారం హెయిర్ లైన్ డిజైన్ చేయడం జరిగింది. రెండోది హెడ్ సైజ్ కొంచెం స్మాల్ ఉండడం వల్ల మనం మంచి డెన్సిటీ తీసుకురావచ్చు. సో ఈ పేషెంట్కి ఈ ప్లాన్ అనమాట. అంటే ఇదే విధంగా ప్రతి పేషెంట్కి కస్టమైజ్ ప్లాన్ మనం చేయాల్సి ఉంటుంది. అప్పుడే మనకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ రిజల్ట్స్ బాగా వస్తాయి. అందరికి ఒకే ప్లాన్ ఉండదు, అందరికీ ఒకే బట్టతల ఉండదు, అందరికీ ఒకే హెయిర్ ఉండదు. ఇది చాలా మందికి తెలియక మా ఫ్రెండ్కి ఇలాగ అయింది, నాకు ఇలాగ అయింది ఎందుకని అడుగుతుంటారు. కాబట్టి మీ సిచ్యుయేషన్కి, మీకున్న ఏజ్కి, సిచ్యుయేషన్కి, అవైలబిలిటీ ఆఫ్ ద గ్రాఫ్ట్స్కి. సో మనకు గ్రాఫ్ట్ నెంబర్ సేమ్ ఉంటుంది, స్కాల్ప్ సైజ్ సేమ్ ఉంటుంది, కానీ మనకు హెయిర్ ఫాల్ మాత్రం అవుతూ ఉంటుంది, బాల్నెస్ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మీ కేసుకి ఎటువంటి కస్టమైజ్ ప్లాన్ సూటబుల్ అనేది మీ ఏజ్ ప్రకారం మీ సర్జన్ దగ్గర కూర్చున్న తర్వాత, కన్సల్టేషన్ తర్వాత కానీ లేకుంటే సర్జరీ ముందు కానీ ప్లాన్ చేసుకొని మీరు ట్రాన్స్ప్లాంటేషన్ డిజైన్కి వెళ్తే డెఫినెట్గా మీకు మంచి అవుట్కమ్ వస్తుంది. అది కస్టమైజ్ ప్లాన్ అని అంటాము. ఇతనికి రిజల్ట్స్ మీరు గమనిస్తే ఎక్సలెంట్ రిజల్ట్స్. అంటే ఆ న్యాచురల్ హెయిర్ లైన్, ఆయనకి మ్యాచబుల్, ఆ ఏజ్కి మ్యాచబుల్ హెయిర్ లైన్, తర్వాత డెన్సిటీ చూసారా, మధ్య స్కాల్ప్లో డెన్సిటీ ఒక సెషన్లోనే మంచి డెన్సిటీ, తర్వాత బ్లెండింగ్, న్యాచురల్గా బ్లెండింగ్. చాలామంది హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే స్పైక్స్ లాగా ఉంటాయి హెయిర్, అట్లా లేకుండా ఇతనికి చాలా బ్లెండింగ్ ఉంది. ఇవన్నీ మనకు మంచి రిజల్ట్స్ ఏ విధంగా తీసుకొచ్చామని చెప్పడానికి, క్వాలిటీ ఆఫ్ ట్రాన్స్ప్లాంట్ అని చెప్పడానికి ఉదాహరణలు. సో డెన్సిటీ కానీ ఒక సెషన్లోనే బాగా కవర్ అయింది దానికి. సో కాబట్టి ఈ రిజల్ట్స్ అనేది మన గ్రాఫ్ట్ నెంబర్ మీదే కాకుండా కస్టమైజ్ ప్లాన్ మీద కూడా డిపెండ్ అయి ఉంటాయి అని చెప్పడానికి ఈ వీడియో చేయడం జరిగింది అనమాట. ఆ కన్క్లూజన్ ఏంటంటే కన్సల్టేషన్లో కానీ డ్యూరింగ్ సర్జరీ కానీ మీ సర్జన్తో డైరెక్ట్గా మాట్లాడి నాకు ఎటువంటి బాల్నెస్ ఉంది, ఎటువంటి కస్టమైజ్ ప్లాన్ చేస్తే హెయిర్ బాగా వస్తుందనే ఉద్దేశంలో మీరు ట్రీట్మెంట్ చేసుకుంటే రిజల్ట్స్ చాలా బాగుంటాయి.